క్రీస్తు ద్వారా సర్వశుభములు కలుగునుగాక. లేఖనాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును. ప్రియమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా పలికిన మాటను చూడండి. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తానని ప్రభు అభయమిచ్చాడు. ప్రియులారా, అది మన పనుల భారమైన, పాప భారమైన, ఏ విధమైన భారమైనా సరే దేవుడి మీద వేసి మనం నిశ్చింతంగా ఉండవచ్చు. మన పక్షాన ఆయనే మన పాప భారానికి ప్రాయశ్చిత్తం చేసి మరణించి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచి మనందరికీ పరలోకాన్ని, నిత్య జీవాన్ని అనుగ్రహించారు. కనుక మనుషులు ఎవరైనా సరే మరి ఆయన మీద భారాన్ని మోపి నిశ్చింతగా ఉండి లోకములోని ఏ విధమైన అలజడులకు, గందరగోళాలకు గురికాకుండా జీవిస్తారని ప్రేమతో కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను.